హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం ఏప్రిల్ 3వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి చట్టసభల్లో మహిళలకి 33% ప్రాతినిధ్యం కల్పిస్తూ రీసెంట్గా చట్టాన్ని తీసుకురావటం జరిగింది. అదే ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ 2023 అన్నటువంటిది. మరి దీనికి సంబంధించి మనల్ని క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే ఇది ఎన్నవ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటిది అడగచ్చు. సో 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2023. దీని ప్రకారం ఏంటి, 1/3 వంతు సీట్స్ని ఇటు లోక్సభలోను, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లోను, అలాగే మనకి ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అన్నటువంటిది ఉంది కదా, అందులోనూ కూడా ఇలా మొత్తం 33% సీట్స్ని ఉమెన్కి రిజర్వ్ చేస్తారు. అందులో ఎస్సీస్ ఎస్టీస్కి సంబంధించి కూడా ఇలా రిజర్వేషన్ అన్నటువంటిది ఉంటుంది. మరి ఈ రిజర్వేషన్ ఒకసారి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాల పాటు ఉంటుంది. అయితే ఇందులోకి వచ్చేసరికి ఉమెన్కి సంబంధించి ఈ సీట్స్ యొక్క రొటేషన్ అన్నటువంటిది డీలిమిటేషన్ ప్రాసెస్ తర్వాత డిటర్మైన్ చేస్తారు. అయితే ఇప్పుడు మనం గమనించాలండి, ఒకటి కాన్స్టిట్యూషన్లో ప్రజెంట్ కేసులో ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ట్రిపుల్ టెస్ట్ అన్నటువంటిది ఒకటి ఉంది. ఏంటి ట్రిపుల్ టెస్ట్ అన్నటువంటిది అంటే దీన్ని సుప్రీంకోర్టు అన్నటువంటిది 2010వ సంవత్సరంలో చెప్పింది, మళ్ళీ 2021లో కూడా దీని గురించి చెప్పింది. దీని ప్రకారం ట్రిపుల్ టెస్ట్ అంటున్నాం. సో 3 విషయాలు ఉన్నాయి అనేసి మనకి ఈజీగా తెలుస్తుంది. ఏంటవి అంటే ఒకటి వచ్చేసరికి స్టేట్స్ ఒక కమిషన్ని అపాయింట్ చేయాలి, అంతేకాకుండా అంటే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్కి సంబంధించి. రెండవది వచ్చేసరికి ఆ కమ్యూనిటీకి సంబంధించి ఆ క్వాంటిఫైబుల్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని కలెక్ట్ చేయాలి, ఆ కమిషన్ కలెక్ట్ చేయాలి. ఆ తర్వాత లోకల్ బాడీస్లో ఈ రిజర్వేషన్ అన్నటువంటిది అమలు చేయాలి. సో ఆ అలొకేషన్ అన్నటువంటిది రిజర్వేషన్ తర్వాత ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చేసరికి టోటల్ రిజర్వేషన్కి సంబంధించిన టోటల్ సీట్స్ కూడా 50%కి మించకూడదు, అలా ఉండేలాగా చూడటమే ఈ ట్రిపుల్ టెస్ట్ అన్నటువంటిది. మరి దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు. మరి మనకి ఎస్ఏలో అడగచ్చు ఉమెన్ రూల్ ఇన్ పాలిటిక్స్ అనేసి, లేదా ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్కి సంబంధించి కూడా మనకి అడగచ్చు అనమాట. ఇంతకుముందు కూడా ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్కి సంబంధించి ఎన్నోసార్లు తీసుకొచ్చారు. 1996లో, 98లో, 2009లో, 10లో ఇలాగా చాలాసార్లు బిల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. చాలా కమిటీస్ అన్నటువంటివి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ గీతా ముఖర్జీ కమిటీ అన్నటువంటిది దేనికి సంబంధించింది అని అడగచ్చు. సో గీతా ముఖర్జీ కమిటీ అన్నటువంటిది 1996వ సంవత్సరంలో ఇలా ఉమెన్ రిజర్వేషన్ బిల్కి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి కమిటీ అన్నమాట. అలాగే ఉమెన్ స్టేటస్కి సంబంధించి మనం చూస్తే 1971లో ఒకటి, 2013లో ఒకటి, ఇలాగా చాలా కమిటీస్ని కూడా తీసుకొచ్చారు. మరి ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి ఆర్టికల్స్ అనేవి గుర్తుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ఉమెన్కి సీట్స్ రిజర్వేషన్ అన్నాము, అది ఏ ఆర్టికల్, ఆర్టికల్ 330A కింద. అదే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అన్నాము, దానికేమో ఆర్టికల్ 332A కింద. అలాగే ఢిల్లీ ఎన్సిటీకి సంబంధించి చూసుకుంటే ఆర్టికల్ 239AA కిందికి వస్తుంది. అది కాకుండా ఇప్పుడు మనం చూస్తే సెన్సెస్ని కండక్ట్ చేసిన తర్వాత డీలిమిటేషన్ తర్వాత ఈ రిజర్వేషన్స్ అన్నటువంటి అమల్లోకి వస్తాయి అని చెప్పేటటువంటిదేమో ఆర్టికల్ 334A అన్నటువంటిది. సో ఇలా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు అడగచ్చు. అయితే ఎందుకు అవసరం ఇది అని కూడా అడగచ్చు. అలాంటప్పుడు ఏంటి అసలు దీని యొక్క నీడ్ ఏంటి అనేసి కనుక మనం చూస్తే ఇప్పుడు పొలిటికల్గా చాలామంది ఉమెన్ యాక్టివ్గా లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే లోక్సభలో చాలా తక్కువ మంది ఉమెన్ ఎంపీస్ ఉన్నారు. మొత్తం ఇప్పుడు కనుక మనం చూస్తే 2 చట్టసభల్లో 16%కి మించి ఎక్కడా కూడా ఉమెన్ రిప్రజెంటేషన్ లేదు. ఆన్ యావరేజ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో 10% కూడా ఉమెన్స్ అన్నటువంటి వాళ్ళు లేరు. మరి అలాంటి టైంలో ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయాలి అన్నా, ఉమెన్ని డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లోకి తీసుకురావాలి అన్నా, ఉమెన్ పట్ల ఈ పొలిటికల్గా మనం చూస్తే డిస్క్రిమినేషన్ ఎలిమినేట్ చేయాలన్నా కూడా ఇది ఇంపార్టెంట్. మరి ఇక్కడ గమనించాలి, ఒకటి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రిక్కీగా అడిగే ఒక్క పాయింట్ చెప్తానండి. అది ఏంటి అంటే రాజ్యసభలో కానీ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేసి ఉంటాయి, వాటిలో కానీ ఉమెన్ రిజర్వేషన్ అన్నటువంటిది లేదు. సో ఇది గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన దేశంలో చేపల సాగుకి సంబంధించి. అయితే ఆక్వా రైతులు ఏమంటున్నారు, చేపల సాగు అన్నటువంటిది సరిగ్గా గిట్టుబాటు కావట్లేదు అన్నట్టుగా చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో
రీసెంట్గా చేపల వినియోగం మన దేశంలో పెరుగుతోంది అన్నట్టుగా ఒక అధ్యయనం చెప్తోంది. సో చేపల వినియోగం పెరుగుతోంది అంటే చేపల ఉత్పత్తి అన్నటువంటిది ఎక్కువ కావాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మనం చూస్తే మనము మన దేశంలో మొత్తం ఈ మత్స్య ఉత్పత్తికి సంబంధించి 28% మనం సముద్రంలో వేటాడటం ద్వారానే వస్తుంది. అది కాకుండా రాష్ట్రాల వారీగా అయితే మొదటి స్థానంలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఉంది. మొత్తం 44 లక్షల టన్నుల ఉత్పత్తి అనేది ఉంది. దాని తర్వాత పశ్చిమ బెంగాల్, తర్వాత ఒడిషా, తర్వాత గుజరాత్, తర్వాత కర్ణాటక ఇలాంటివి ఉన్నాయి. అయితే మంచినీటి చేపల సాగుకు వచ్చేసరికి ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిషా ఈ 3 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటాయి. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, కానీ ఈ 3 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఒకటి గుర్తుంచుకోవాలి. అది ఏంటంటే మన దేశంలో ఇప్పటికీ 40 లక్షల హెక్టార్లు మంచినీటి వనరుల్ని అసలు ఉపయోగించుకోకుండా వదిలేస్తున్నాం. వాటిలో గనక మనం చేపల్ని అంటే చేప పిల్లల్ని వదిలిపెట్టి అక్కడ చేపల ఉత్పత్తి చేశాము అంటే డిమాండ్కి తగినట్టుగా సరఫరా అన్నటువంటిది ఉంటుంది. ఇది గిట్టుబాటు అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే ఫిషెస్కి సంబంధించి మనం వరల్డ్ ఫిషరీస్ డే అనేసి జరుపుకుంటాం. ఎప్పుడు నవంబర్ 21వ తేదీన ప్రతి సంవత్సరం ఇది జరుపుకుంటాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఫిషరీ సెక్టార్ అన్నటువంటిది గత కొద్ది సంవత్సరాల్లో చూసుకుంటే కొన్ని మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్ తీసుకొచ్చింది అనేసి చెప్పచ్చు. అది ఎలాగా అంటే ఒకటి వచ్చేసరికి ఈ బ్రాకిష్ వాటర్లో షింప్ ఆక్వాకల్చర్ అన్నటువంటిది మరింత పెరుగుతూ వస్తుంది. రెండవది ఫిషరీస్లో మనం ఆ ఫిషెస్ వీటన్నింటిని క్యాప్చర్ చేయడానికి మిషన్స్ని వాడకం అన్నటువంటిది పెరుగుతోంది. అంటే మిషన్స్ని వాడుతూ ఉండటం పెరుగుతోంది. అలాగే ఇంగ్లాండ్ ఆక్వాకల్చర్ అన్నటువంటిది పెరుగుతోంది. అంటే ఏంటి, మనమే చిన్న చిన్న చెరువులు, గుంటలు ఇలాంటివి తవ్వి మనము వీటిని సాగు చేయటం. ఎస్పెషల్గా ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అన్నటువంటిది పెరుగుతుంది. మరి మన భారతదేశం చేపలకి సంబంధించి ఎగుమతులు ఎలా ఉన్నాయి అంటే ప్రపంచంలో మొత్తం అంటే మత్స్య ఉత్పత్తిలో 8% వాటా మన భారతదేశానిది. అలా 8% వాటాతో మన భారతదేశం 3వ స్థానంలో ఉంది. మరి మొదటి 2 స్థానాల్లో ఎవరెవరు ఉన్నాయో అంటే చైనా మరియు ఇండోనేషియా ఉన్నాయి. మరి మన భారతదేశంలో చూసుకుంటే తలసరి చేపల వినియోగం ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది అంటే త్రిపురలో ఎక్కువగా ఉంది. అలాగే ఇంకొకటి హర్యానా వచ్చేసరికి అతి తక్కువ వినియోగం అన్నటువంటిది ఉంది చేపలకి సంబంధించి. అంతేకాదు ఇక్కడ మనం గమనించాలి, మత్స్యరంగం అన్నటువంటిది ఎంతో జనాభాకి ఉపాధిని ఇస్తుంది. దాదాపు 5 కోట్ల మంది మత్స్యరంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అలాగే వాళ్ళకి ఆర్థిక భద్రత ఇస్తుంది. దాని ద్వారా ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేయటం ద్వారా మన ఎకానమీ కూడా మెరుగుపడుతుంది. అవునా? సో ఇవన్నీ కూడా ఉపయోగాలు ఉన్నాయి. యాన్యువల్ గ్రోత్ రేట్ అన్నటువంటిది లాస్ట్ 6 ఇయర్స్లో ఫిషరీ సెక్టార్ దాదాపు 10% పైగా నమోదు చేస్తోంది. మరి దీనికోసం గవర్నమెంట్ కూడా ఫిషింగ్ హార్బర్స్ని ఏర్పాటు చేయటం, మనకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్నటువంటి స్కీమ్ ఉంది. అదొకటి పాక్ బే అన్నటువంటి ఒక స్కీమ్ అన్నటువంటిది ఉంది. 2017వ సంవత్సరంలో దీన్ని లాంచ్ చేశాము. అలాగే మెరైన్ ఫిషరీస్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అన్నటువంటిది ఉంది. మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అన్నటువంటిది ఉంది. అలాగే 1998లోనే కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అని తీసుకొచ్చాం. దీని ద్వారా ఈ ఫార్మర్స్ ఎవరైతే ఇలా ఆక్వాకల్చర్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని పర్చేస్ చేస్తుంటారో వాళ్ళు కిసాన్ క్రెడిట్ కార్డ్ని కూడా వాడుకునే అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. త్వరలో రాబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో బస్తర్ అన్నటువంటి ప్రాంతంలో అనుసరించాల్సిన వ్యూహం మీద ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు దళాలన్నీ సమావేశమైనటువంటి నేపథ్యంలో ఇటు భద్రతా దళాలు అక్కడ గాలింపు చర్యలు చేపట్టడం, దాంతో 2 వర్గాల మధ్య ఎదురు కాల్పులు అనేవి చోటు చేసుకోవటం, దాంతో 10 మంది మావోయిస్టులు చనిపోవటం, అలాగే మధ్యప్రదేశ్లో ఇంకో ఎన్కౌంటర్ జరిగితే అక్కడ 2 మావోయిస్టులు చనిపోవటం, ఇవన్నీ కూడా జరిగాయి. మరి మనకి ఎగ్జామ్కి ఏం ఇంపార్టెంట్ అంటే మావోయిజం అన్నటువంటిది ఇంపార్టెంట్. ఎవరు మావోయిస్టులు? అసలు మావోయిజం అంటే ఏంటి అంటే మనకి చైనాకి సంబంధించినటువంటి లీడర్ అయినటువంటి మావో జెడాంగ్ కమ్యూనిస్ట్ థియరీ నుంచి వచ్చినటువంటిది అనమాట. దీని ఐడియాలజీ ఎలా ఉంటుంది అంటే మన గన్ యొక్క బ్యారెల్ నుంచే పవర్ అన్నటువంటిది వెళ్తుంది అనే ఫిలాసఫీని వీళ్ళు నమ్ముతారు. అంటే ఆర్మ్డ్ స్ట్రగుల్ ద్వారా మన గోల్స్ని మనం అచీవ్ చేసుకోవాలి అనేసి వీళ్ళ నమ్మకం. మరి మన భారతదేశంలో ఇది ఎలా ఎవల్యూట్ అయింది అంటే మనకి నక్సల్బారీ అప్రైజింగ్ అనేటటువంటిది ఒకటి జరిగింది, అదొకటి. అలాగే మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ అనేసి వెస్ట్ బెంగాల్లో ఒకటి ఏర్పాటైంది.
ఇలాంటి ఈ గ్రూప్స్ ఫామ్ అవ్వటం ద్వారా ఇలా మెల్లమెల్లిగా మన భారతదేశంలో దీని యొక్క ఎవల్యూషన్ అనేది జరిగింది. మరి ఇక్కడ ఏమైంది, నక్సలిజం అన్నటువంటిది రష్యన్ రెవల్యూషన్ నుంచి తన యొక్క ఐడియాలజికల్ ఇన్స్పిరేషన్ని తీసుకుంది. దాని ద్వారా మార్క్సిజం అంటాము, నియో మార్క్సిజం అనేసి, మావోయిజం అనేసి, ఇవన్నీ కొంచెం ఒక రకానికి చెప్పాల్సినవే అని చెప్పచ్చు. అంటే లెనిన్, మావో వీళ్ళ యొక్క సక్సెస్ అంతా అయిన తర్వాత ఏమైంది, మళ్ళీ నియో మార్క్సిజం అనేసి మళ్ళీ ఇంకా మార్క్సిస్ట్ ఐడియాలజీస్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కానీ మావోయిజం మన భారతదేశంలో రావటానికి ఏంటి, అసలు కాజ్ ఏంటి, రీజన్స్ ఏంటి అనేసి కనుక మనం చూస్తే, ఒకటి కార్పొరేట్ ఎక్స్ప్లాయిటేషన్, న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉండటం, ట్రైబల్ కమ్యూనిటీస్ని హరాస్ చేస్తూ ఉండటం వీటి వల్ల. రెండవది అసలు ట్రైబల్స్ని ఏమీ కానట్టుగా అలీనియేట్ చేయటం ద్వారా, దూరంగా పెట్టడం ద్వారా కూడా ఇది వచ్చింది. అలాగే ఇష్టం వచ్చినట్టుగా లైవ్లీహుడ్ లాస్ అన్నటువంటిది చేస్తూ ఉంటే, ట్రైబల్ పీపుల్ని థ్రెటన్ చేసి న్యాచురల్ రిసోర్సెస్ యొక్క డెప్లిషన్ చేస్తూ ఉంటే వాటి వల్ల. అలాగే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ఫోర్స్ఫుల్గా డిస్ప్లేస్మెంట్ చేస్తూ ఉంటూనే, లేదంటే సరైనటువంటి గవర్నెన్స్ అక్కడ లేకపోతేనో, లేదంటే ఫారిన్ ప్రొవొకేషన్స్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి సంబంధించి అవుట్ఫుట్స్ ఇవన్నీ కూడా మనం చూస్తే ఎక్స్టర్నల్ సపోర్ట్ అన్నటువంటిది వచ్చింది అంటే ఆ ప్రొవొకేషన్ ద్వారా ఇక్కడ కూడా ఇది మరింతగా అభివృద్ధి చెందుతూ వచ్చిందనమాట. యూత్ మీద ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తూ వచ్చింది. అవునా, మరి గవర్నమెంట్ కూడా ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్నింటిలో కూడా వివిధ రకాల డెవలప్మెంటల్ ఇనిషియేటివ్ తీసుకురావడం ద్వారా దీన్ని తగ్గించాలి అనేసి ఆలోచిస్తూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కావచ్చు, నక్సల్ సరెండర్ పాలసీ కావచ్చు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం. సో వీటన్నింటి ద్వారా కూడా మనము ఇటు ఏంటంటే, ఒకటి ఇన్సర్జెంట్స్ని డిఫీట్ చేయాలి, అలాగే వాళ్ళ గ్రీవెన్సెస్ని మనము అడ్రస్ చేస్తూ ఒక ఐడియాలజికల్ రెజల్యూషన్ అన్నటువంటి తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే గవర్నెన్స్లో రిఫార్మ్స్ రావాలి, అలాగే సెక్యూరిటీ ఇన్స్టిట్యూషన్స్ అన్నటువంటి మరింత స్ట్రాంగ్గా డెవలప్ అవ్వాలి. స్టేట్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మావోయిస్టులకి స్పేస్ ఇవ్వకుండా ఆపరేషన్స్ని కొనసాగిస్తూ రావటం కానివ్వండి, ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి రిసోర్స్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయటం కానివ్వండి. సో ఆపరేషనల్గాను ఐడియాలజికల్గా కూడా సివిలియన్స్కి, ఇన్సర్జెంట్స్కి, అంటే ఇక్కడ పాపులేషన్ సెగ్రిగేషన్ అన్నటువంటిది సరిగ్గా చేసి, అప్పుడు ఈ మావోయిజం అన్నటువంటి కాన్సెప్ట్ని డిక్రీజ్ చేస్తూ డెవలప్మెంట్ని ఇంక్రీజ్ చేస్తూ మొత్తం ఇంక్లూజివ్గా డెవలప్మెంట్ జరిగింది అంటే కూడా అప్పుడు దీన్ని మనం పూర్తిగా నిర్మూలించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే సాంప్రదాయేతర ఇంధన వనరులు, అంటే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్కి సంబంధించి. దీని ప్రకారం ఏంటి, మన దేశంలో పవన విద్యుత్, జల విద్యుత్, అలాగే సౌర విద్యుత్ ఇలాంటి సాంప్రదాయేతర ఇంధన వనరులు లేదా పునర్వినియోగ ఇంధన వనరులు అంటాం, రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. వీటి ద్వారా మన దేశంలో 21.09 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చాలా అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చెప్పింది. అందులో తెలంగాణలో 78,327 మెగావాట్ల ఉత్పత్తికి సరిపోయే రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి. అందులో ప్రధానంగా పవన విద్యుత్ ఉంది, ఆ తర్వాత సౌర విద్యుత్ ఉంది, వ్యర్థాల నుంచి వచ్చేటటువంటి విద్యుత్ ఉంది, జల విద్యుత్ అన్నటువంటిది ఉంది. కానీ ప్రస్తుతం కేవలం 5,000 మెగావాట్ల మేర మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. అంతేకాదు బొగ్గు నిల్వలకు సంబంధించి తెలంగాణలో 23,034 మిలియన్ టన్నులుంటే దేశంలో మొత్తం 3,61,411 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. అలాగే అత్యధికంగా ఇప్పుడు ఎక్కడ పవన మరియు సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది అంటే రాజస్థాన్లో ఇప్పుడు 2023 నాటికి అత్యధికంగా, దాని తర్వాత గుజరాత్లో పవన సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అలాగే వార్షిక తలసరి కరెంటు వినియోగం 2013-14లో 698 యూనిట్లుంటే ఇప్పుడు 2022-23కి వచ్చేసరికి 1015 యూనిట్లకు వచ్చింది. అలాగే అన్ని రకాల ఇంధన వినియోగం వల్ల గాల్లోకి విడుదలైన కార్బన్ డయాక్సైడ్ 2011లో 16.51 లక్షల గిగాగ్రాములుంటే అది 2016లో 21.29 లక్షల గిగాగ్రాములకు పెరిగింది. అంటే ఇంధన వనరుల్ని ఎక్కువ వినియోగిస్తుంటే కాలుష్యం అన్నటువంటిది పెరుగుతోంది అనేసి దీని ద్వారా తెలుస్తోంది. అలాగే మన దేశంలో చూడండి 77.18% విద్యుత్ థర్మల్ కేంద్రాల నుంచి వస్తోంది, 20.34% రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి వస్తోంది, మిగిలిందేమో న్యూక్లియర్ మరియు ఇతర వనరులతో ఉత్పత్తి అవుతుంది. అలాగే మనం భూగర్భం నుంచి తవ్వి తీసినటువంటి బొగ్గు వినియోగం చూడండి 2011-12లో
638.73 మిలియన్ టన్నులుంటే 2022-23కి వచ్చేసరికి 1115.22 మిలియన్ టన్నులకు పెరిగింది. అలాగే బొగ్గు యొక్క మొత్తం వినియోగంలో చూసుకుంటే 70.40% థర్మల్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తికే వెళ్ళింది బొగ్గు మొత్తం వినియోగం చూడండి. అలాగే మన దేశంలో 2022-23లో వినియోగమైనటువంటి మొత్తం 14.03 లక్షల గిగావాట్ల యూనిట్ కరెంట్లో ఇళ్లలో కేవలం 26% మాత్రమే, వ్యవసాయానికి 17%, పరిశ్రమలకు 42%, వాణిజ్య సంస్థలకు 8%, రైల్వేలకు కేవలం 2%, ఇతర అవసరాలకి 5% వాడినట్టుగా ఈ నివేదిక చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా ఎన్నికల బాండ్లకి సంబంధించి ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది, అవునా? మరి ఈ ఎన్నికల బాండ్ల యొక్క విక్రయం, దాన్ని మళ్ళీ మనీగా మార్చుకోవటానికి సంబంధించి ఏవైతే ప్రామాణిక కార్యాచరణ విధానం అన్నటువంటిది ఉంటుందో ఎస్ఓపి, దీన్ని మేము వెల్లడించాం అన్నట్టుగా ఎస్బీఐ చెప్పింది. ఎందుకు అంటే ఇది మా అంతర్గత మార్గదర్శకాల కిందికి వస్తుంది. మేము వాణిజ్య వ్యాపార రహస్యాలు మేధోపరమైన సంపదకి సంబంధించి సమాచారాన్ని వెల్లడించకుండా మాకు చట్టంలోనూ మినహాయింపులు ఉన్నాయి కాబట్టి మేము దీని గురించి చెప్పము అన్నట్టుగా ఎస్బీఐ స్పష్టం చేసింది. నెక్స్ట్ చూడండి, కశ్మీర్లో వాయుసేన హెలికాప్టర్లకి సంబంధించి అత్యవసరంగా అక్కడ ల్యాండింగ్ చేస్తే సరిపోతుందా ఆ ప్రదేశంలో అన్నట్టుగా ఇప్పుడు అక్కడ విన్యాసాలు చేపట్టారు. మరి ఇక్కడ గమనిస్తే జమ్మూ కాశ్మీర్లో ఇలాంటివి చేపట్టడం ఇదే మొదటిసారి. దాంతో అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ గుర్తింపు పొందింది. సో మనల్ని అడగచ్చు, ఇలాగా వాయుసేన హెలికాప్టర్ల యొక్క అత్యవసర ల్యాండింగ్ని పొందినటువంటి మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. మరి ఇప్పుడు చూస్తే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వీటన్నింటిలోనూ ఆల్రెడీ ఇది అందుబాటులో ఉంది. రీసెంట్గా జమ్మూ శ్రీనగర్ హైవే మీద హెలికాప్టర్స్ అనేవి దిగాయి. అందులో చినూక్ హెలికాప్టర్లు, అలాగే MI-17 హెలికాప్టర్లు, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఆఫ్రికా దేశమైనటువంటి కాంగో. ఈ కాంగోలో తొలిసారిగా ఒక మహిళా ప్రధానమంత్రి నియమితులయ్యారు. ఎవరు అంటే జుడిత్ సుమిన్వా, ఈమె నియమితులయ్యారు. ఇంతకుముందు ఈమె మంత్రిగా పనిచేశారు, కానీ అసలు ఒక కాంగోకి ఒక తొలి మహిళా ప్రధాని రావటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. నెక్స్ట్ చూడండి, ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ అనే పేరుతో ఒక వెబ్సైట్ని తీసుకొచ్చింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఈ ఎన్నికలకి సంబంధించి ఫేక్ ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది వ్యాపించకుండా అరికట్టడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి సంబంధించి తీసుకొచ్చినటువంటి వెబ్సైట్ ఏంటి, మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ అన్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఉపాధి హామీకి సంబంధించి 100% సామాజిక తనిఖీ చేసినటువంటి రెండవ రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. 2022-23కి సంబంధించి మనం చూస్తే సామాజిక తనిఖీ అంటే సోషల్ ఆడిట్ అంటాము. మనకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేదా దీన్ని ఎంజీఎన్ఆర్ఈజీఏ అన్నటువంటి చట్టం కింద ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అన్నటువంటి స్కీమ్ని అమలు చేస్తూ ఉన్నాము. దాని ప్రకారం ఎలా జరుగుతున్నాయి పనులు, ఎంతెంత జరుగుతూ ఉన్నాయి, ఎవరికి ఎంత పేమెంట్స్ ఇస్తూ ఉన్నారు, దేనికి ఇస్తూ ఉన్నారు, సో వీటన్నింటికి సంబంధించి ఆడిట్ని నిర్వహిస్తారు. దాన్ని సోషల్ ఆడిట్ లేదా సామాజిక తనిఖీ అంటాము. అయితే ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో కూడా మనం చూస్తే 1/3 వంతు ఉమెన్కే కేటాయించడం జరిగింది. అలాగే ఎస్సీకి, ఎస్టీస్కి కూడా ఇందులో కేటాయింపులు అనేవి ఉన్నాయి. అలాగే దీని కింద ఏంటి, కనీసం 100 దినాలు పనిని కల్పించటం అన్నటువంటిది ముఖ్య ఉద్దేశం సంవత్సరంలో. అంతేకాదు ఇక్కడ మనము రైట్ టు వర్క్ అనేసి కూడా అంటాం. దీని ప్రకారం ఏంటి, నేను సార్ నాకు పని కావాలి అని అడిగినటువంటి 15 రోజుల్లో కనుక పని చూపించలేకపోతే నేను అలవెన్స్ని ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత రోజు ఇవ్వలేదు, అలవెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాతటికి నేను పని చూపించలేదు, అలవెన్స్ అన్నటువంటిది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలా ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే మన దేశంలో 100% ఈ సోషల్ ఆడిట్ పూర్తయినటువంటి రాష్ట్రాలుగా మొదటి రాష్ట్రంగా కేరళ నిలిస్తే ఇప్పుడు రెండవ రాష్ట్రంగా తెలంగాణ అన్నటువంటిది నిలిచింది. దీని ప్రకారం చూడండి, సోషల్ ఆడిట్ కింద ఇంటింటికి వెళ్ళి కూలీలకు చెల్లించి వేతనాలతో పాటు కలిగినటువంటి లబ్ధి, చేపట్టినటువంటి పనులు వీటన్నింటినీ పరిశీలించి ఇదిగో 100% ఆడిట్ అయింది అన్నట్టుగా రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి,
అస్సాం రాష్ట్రానికి 51వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రవి కోతా ఈయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ 2023 ఏప్రిల్ 1న ప్రకటించినటువంటి ఏటీపీ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్లో సుమిత్ నగాల్ ఈయన 95వ ర్యాంక్లో ఉన్నారు. ఇతని కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. నెక్స్ట్ చూడండి, జిఎస్టీ వసూళ్లు 2024 మార్చిలో 1.78 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ జిఎస్టీ వసూళ్లలో మనము ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, అలాగే సెంట్రల్ జిఎస్టీ ప్లస్ సెస్ ఈ 4ంటిని యాడ్ చేస్తాం. కానీ ఇప్పుడు గమనిస్తే మొత్తం ఇప్పటిదాకా జిఎస్టీ వసూళ్లలో 2023 ఏప్రిల్లో నమోదైనటువంటి 1.87 లక్షల కోట్ల వసూళ్లు ఇప్పటి వరకు అత్యధికంగా ఉన్నాయి. దాన్ని లాస్ట్ 1 ఇయర్లో ఇంకా ఏ నెల కూడా బీట్ చేయలేదు. నెక్స్ట్ చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడి 2024 ఏప్రిల్ 1 నాటికి 90 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆర్బీఐ 90 ఏళ్ల వార్షికోత్సవ కార్యక్రమాన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అక్కడ ఒక స్మారక నాణ్యాన్ని కూడా విడుదల చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పోలియో టీకాల యొక్క ఉత్పత్తికి సంబంధించి, పంపిణీకి సంబంధించి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, అలాగే నెదర్లాండ్స్లో ఉన్నటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి అనుబంధ సంస్థ అయినటువంటి బిల్తోవెన్ బయోలాజికల్స్ ఇవి 2 సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం. దీని ప్రకారం ఏంటి, 2 దేశాలు కూడా ఉమ్మడిగా మన దేశంలో పోలియో టీకాల్ని ఉత్పత్తి చేయడానికి అనుమతులు తీసుకుంటాయి. ప్రపంచ మార్కెట్లకి సరఫరా కూడా చేస్తాయి. అంటే దీనికి సంబంధించి ఈ టీకాకి కావాల్సినటువంటి డ్రగ్ సబ్స్టాన్సెస్ అంటే ముడి పదార్థాలని బిల్తోవెన్ బయోలాజికల్స్ అన్నటువంటివి నెదర్లాండ్ నుంచి అందిస్తుంది. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో మనము ఉచితంగా పోలియో టీకాలు అందిస్తూ ఉన్నాం కదా, అలా ఈ టీకాని మన దేశ అవసరాలకే కాకుండా ప్రపంచంలోని వేరే దేశాల అవసరాలకి కూడా ఇస్తారు. నెక్స్ట్ చూడండి, పర్యాటకులకి ప్రధాన ఆకర్షణగా నిలిచి ఇండియా సెల్ఫీ పాయింట్గా పేరుగాంచిన ప్రాంతం ఎక్కడ ఉంది అంటే కాశ్మీర్లో మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం, ఎల్ఓసి అనేసి నియంత్రణ రేఖ. దీనికి సమీపంలో ఉన్నటువంటి ఉరి అనే ప్రాంతం దగ్గర జీలం నది, అలాగే కాశ్మీర్ లోయ వీటిని చూడటానికి ఈ ప్రాంతం అనేది చాలా అనువుగా ఉంటుంది. అక్కడ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సెల్ఫీ పాయింట్ని ప్రారంభించారు. నెక్స్ట్ చూడండి, ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, ఈ పథకాన్ని వెంటనే నిలిపివేయాలన్నట్టుగా రీసెంట్గా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి ఎన్నికల బాండ్లు ఏ డినామినేషన్స్లో లభించేవి అంటే 1000 రూపాయలు, 10,000 రూపాయలు, 1,00,000, 10 లక్షలు, కోటి ఇలాగా మొత్తం 5 డినామినేషన్లు ఉంటాయి. కావాలంటే దీనికి మల్టిపుల్స్లో మనం పర్చేజెస్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా ఎన్నికల బాండ్లు అనేవి ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. వీటిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని బ్రాంచెస్ మాత్రమే ఇచ్చేవన్నమాట. వీటిని మన దేశ పౌరులు కానివ్వండి, విదేశీ కంపెనీలు కానివ్వండి, ఎవరైనా కొనుగోలు చేయొచ్చు. వాళ్ళకు నచ్చినటువంటి రాజకీయ పార్టీలకు వాళ్ళు విరాళంగా ఇవ్వచ్చు. మరి అన్ని రాజకీయ పార్టీలకి ఇవ్వచ్చా అంటే లేదు. లాస్ట్ ఎలక్షన్స్లో కనీసం 1% సీట్స్ అయినా వచ్చి ఉంటే అలాంటి పార్టీలకి విరాళంగా ఇవ్వచ్చు. అంతేకాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను విరాళం ఇచ్చాను అంటే వితిన్ 15 days లోపల వాళ్ళు దాన్ని క్యాష్గా వాడుకోవాలి. లేదు అనుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఫండ్కి అది వెళ్ళిపోతుంది. అలాంటి ఈ స్కీమ్ని ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.